అందరికీ పూరి జగన్నాథ ఆలయం గురించి చాలా వరకు తెలుసు. కానీ కొంతమందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు పూర్వం ఒడిశా రాజు తన కలలో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై పవిత్రమైన దారువులతో తన విగ్రహాన్ని తయారు చేయాలని ఆదేశించారంట. విగ్రహాలు చేయమని విశ్వకర్మ ఆదేశించారు మహారాజు. 21 రోజుల వరకు తలుపులు తెరవద్దని చెప్పిన మధ్యలో తలుపులు తెరవడంతో విగ్రహాల పని సగంలోనే ఉండిపోయింది. అయినప్పటికీ వాటిని దైవంగా భావించి అక్కడున్న ప్రజలు వాటిని పూజించడం మొదలుపెట్టారు. మీరు సరిగ్గా గమనిస్తే ఈ విగ్రహాలు చాలా భిన్నంగా విచిత్రంగా ఉంటాయి. ఈ ఆలయానికి ఇంకొక స్టోరీ ఉంది. అదేంటంటే శ్రీకృష్ణుడు హృదయం ఇక్కడే ఉందని చెప్తున్నారు. ఈ ఆలయంలో 12 నుంచి 19 సంవత్సరాలకు ఒకసారి నవకలేబర అనే విశిష్టమైన సాంప్రదాయాన్ని పాటిస్తారు. పాతదరు విగ్రహాల స్థానంలో కొత్తదరు విగ్రహాలని పెడతారంట, కొత్త తయారు చేస్తారు. ఈ సాంప్రదాయం ప్రపంచంలో అత్యంత అరుదైన సాంప్రదాయం అన్నమాట. అలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథయాత్రకు లక్షలాది మంది భక్తులు వస్తారు. ఈ సంవత్సరం భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉందంట. ఆ రథయాత్ర చూడడం కానీ లేదంటే రథాన్ని లాగడం కానీ చేస్తే చాలా పుణ్యం కలుగుతుందని చెప్తున్నారు. వీడియోని ఇక్కడ దాకా చూసుంటే లైక్ చేసి, హైప్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని కింద కామెంట్ చేయండి జై జగన్నాథ్ అని. పూరి వచ్చి తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయన్నమాట. ఇవి చూడకుండా పూరి నుంచి వెళ్ళిపోతే ఇంకేం చేయలేము. ఇందులో ఫస్ట్ టెంపుల్ వచ్చేసి మనందరికి తెలిసిన పూరి జగన్నాథ స్వామి టెంపుల్. దర్శనం ఈజీగా 1 అవర్లో అయిపోతుంది, అది కూడా నార్మల్ టైంలో. అండ్ ఎక్కువ మంది భక్తులు వస్తే మాత్రం కొంచెం లేట్ అవ్వచ్చు. అక్కడి నుంచి దగ్గరలో ఉన్న మహాసింహాసిని టెంపుల్లోకి వెళ్ళండి. ఈ టెంపుల్ మాత్రం నీటి మధ్యలో ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. అండ్ పూరి బీచ్ చూడడం మాత్రం మర్చిపోకండి, చాలా బాగుంటుంది. అండ్ ఎక్కడైనా చిలికా లేక్ కూడా చూడండి, ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ పూరిలోనే చాలా అందమైన బ్రిడ్జ్ ఏంటంటే ఈ బ్రిడ్జ్ వుడెన్ బ్రిడ్జ్ అనమాట, ఇది కూడా ఖచ్చితంగా చూడండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సన్ టెంపుల్, ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అనమాట. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి.